భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. నేను ఈ మధ్య ఒక వీడియో షార్ట్ అర్నబ్ గోస్వామిది చూశానండి. ఎక్సలెంట్గా ఉంది, ఐ లైక్ ఇట్. ఏం చెప్పాడంటే, హిందూ సమాజం కాస్ట్ పరంగా విడిపోయి ఉంటుంది, వాళ్ళు ఎప్పుడూ యునైటెడ్గా ఉండరు అన్న భావజాలం కరెక్ట్ కాదు. హిందూ సమాజం ఇప్పుడంతా ఏకమైపోయింది. చెప్పాలంటే మిగతా వాళ్ళలో కూడా వాళ్ళు విభజన ఉన్నాయి. సున్నీలు, షియాలు, అహ్మదీలు ఉంటారు కదండి సైవులు, అలాగా వాళ్ళు కూడా డివైడెడే అని చెప్పాడు. వినండి ఒకసారి. एक बात आपको मैं कहना चाहता हूँ, ये कास्ट की जो बात है, ये भारत में, ऐसे आपको पता है, भारत में ये कास्ट की बात दूसरे रिलीजन्स में भी है, मगर आप सिर्फ टीवी में आके कहेंगे हिंदू समाज टूटा हुआ है, आप कभी मुस्लिम समाज टूटा हुआ है नहीं कहेंगे। मैंने तो बिल्कुल, आप जैन समाज टूटा हुआ है नहीं कहेंगे। हिंदू शब्द का प्रयोग टारगेट हिंदू समाज को करेंगे, मगर मैं गर्व के साथ आपको कहना चाहता हूँ, मेरी बात जरा सुनिए मान्यवर, मैं गर्व के साथ आपको कहना चाहता हूँ कि अगर आप भारत की राजनीति और संस्कृति और प्रेजेंट ट्रेंड को देखें तो हिंदू समाज एकजुट है, बिल्कुल टूटा हुआ नहीं है। और तोड़ने की कोशिशें जो हो रही हैं वो सारे व्यर्थ है, बहुत व्यर्थ है, पूरी एकेडमिक है, और एकेडमिया की सोच गलत है। హిందూ సమాజం యునైటెడ్ గానే ఉంది. అది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు బట్టి హిందూ సమాజం అంతా ఒకటే ఉంది అని చెప్తున్నాడండి. మిగతా వాళ్ళందరూ మనం అంతా విడిపోయి ఉన్నామని చెప్పడానికి ట్రై చేస్తున్నారు, కానీ అది నిజం కాదు అని అంటున్నాడండి. ఐ లైక్ దిస్, ఎక్సలెంట్. ఒక నిదర్శనం, దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఏంటంటే, మన రాముడండి. రామ జన్మభూమి, రామాలయ ప్రాణప్రతిష్ఠ ఎక్సలెంట్గా మొత్తం ఏంటి, మన హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసిన ఘనమైన కార్యం ఉండేది. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, మన హిందువులంతా ఒక్కటే. మనకి క్యాస్టిజము, దానివల్ల మనలో డివైడ్ లేదు. అది అంతా వీళ్ళందరూ మనకు చూపించే పెద్ద అబద్ధం. మనంతా కూడా క్రాస్ అంటే బియాండ్ క్యాస్ట్, వీఆర్ ఆల్ యునైటెడ్. రాముడు ఒక్కడు మన యునైట్ చేయగలిగిన శక్తి, రాముడు యునైట్ చేసాడు మనని. నెక్స్ట్ మన విశ్వనాథుడు వస్తాడు, ఆ తర్వాత మధుర కృష్ణుడు వస్తాడు. అలాగే మనకి మన యూనిటీ భంగం ఎప్పుడూ కలిగించలేరు ఎవరు కూడా అని నా ఉద్దేశం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.